సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి కంటెంట్ ప్రతిరోజు అప్లోడ్ అవుతోంది. దాని మీద సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. నాకు నచ్చింది, నాకు బాగా అనిపించింది, నేను ఏదైనా పోస్ట్ చేసుకోవచ్చు. బట్ అది ఇతరులకి హాని కలుగుతోంది, ఇతరులని అవమానించేలా ఉంది అన్నప్పుడే అక్కడ సోషల్ మీడియాని నియంత్రించాలి అనేటువంటి మాట వస్తుంది. ఈ పర్టికులర్ కేసులో ఒక కామెడియన్ ఒక మస్క్యులర్ డిస్ట్రాఫీ అనే ఒక న్యాచురల్ డీగ్రేషన్ ఉంటుంది బాడీది. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళ చేతులు కాళ్ళు ఒక రెస్టారెంట్లో ఒక బిహేవియర్ కానీ రోడ్ మీద నడుచుకుంటూ పోతే ఒక బిహేవియర్ చూసి దాని మీద రీల్స్ తయారు చేస్తారు. మనం వై సో ఆల్ దీస్ థింగ్స్ సార్? ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటలీ ప్రెసిడెంట్ ని కలిసినప్పుడల్లా ప్రతిసారి అవే వీడియోస్ వస్తూ ఉంటాయి కదా. కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటున్నారు, వాళ్ళు నవ్వుకుంటున్నారు, దేర్ ఇస్ సంథింగ్ బిహైండ్ దెమ్ అన్నట్టుగా వస్తుంటుంది కదా. ప్రాబ్లం అది మోదీ గారు కాకుండా ఇంకెవరైనా ఉంటే వాళ్ళు చేయరు అదంతా. ఇక్కడే మళ్ళీ మనల్ని కంట్రోల్ చేస్తున్నారు అనేటువంటి ఒక భావన కూడా వస్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది కదా, మీరు వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారు? వాళ్ళకంటూ దాన్ని ఒక భావ ప్రకటన స్వేచ్ఛని మీరు కర్టైల్ చేస్తున్నారు కదా అనేది. చేయకూడదని ఎక్కడ చెప్పట్లేదు, రెస్పాన్సిబుల్గా ఉండాలి. చాలా థిన్ లైన్ ఉంటుంది బిట్వీన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ డిఫమేషన్. ఇంకో మంచి నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి కంటెంట్ ప్రతిరోజు అప్లోడ్ అవుతోంది. దాని మీద సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఎవరికి నియంత్రణ బాధ్యత ఉండాలి? స్వీయ నియంత్రణ అనేది వ్యక్తులకు లేనప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఆ బాధ్యతను తీసుకొని స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా అనేది. ఇది భావ ప్రకటన స్వేచ్ఛకి వ్యతిరేకం కాదా అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నటువంటి ఈ తరుణంలో యాక్చువల్గా ఏం జరగాలి, ఏం జరుగుతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచాతిల్ గారు. సార్ నమస్తే. సో నాకు నచ్చింది, నాకు బాగా అనిపించింది, నేను ఏదైనా పోస్ట్ చేసుకోవచ్చు. బట్ అది ఇతరులకి హాని కలుగుతోంది, ఇతరులని అవమానించేలా ఉంది అన్నప్పుడే అక్కడ సోషల్ మీడియాని నియంత్రించాలి అనేటువంటి మాట వస్తుంది. సుప్రీంకోర్టు ఎందుకని అంత తీవ్రంగా స్పందించింది? ఈ పర్టికులర్ కేసులో ఒక కామెడియన్ ఒక మస్క్యులర్ డిస్ట్రాఫీ అనే ఒక న్యాచురల్ డీగ్రేషన్ ఉంటుంది బాడీది. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళ చేతులు కాళ్ళు పనిచేస్తున్నప్పుడు దే స్పీక్ ఇన్ అ డిఫరెంట్ వే, వాళ్ళు వాకింగ్ డిఫరెంట్ వే ఉంటుంది. వాళ్ళ ట్రీట్మెంట్ గురించి, కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ గురించి ఒక వీడియో, ఒకటి కాదు 3 వీడియోలు చేశారు. ఇక స్టాండప్ కామెడియన్ రైనా చేసినప్పుడు దాన్ని అక్కడున్న చూసిన వాళ్ళ పేరెంట్స్, ఎస్పెషలీ ట్రీట్మెంట్ నడుస్తున్న వాళ్ళ పిల్లల పేరెంట్స్ కూడా బాధపడ్డారు. ఇట్లా కామెంట్లు చేస్తున్నాడని చెప్పేసి. సో దాని గురించి ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. దాంతో పాటు రణ్వీర్ అలాబాడియా కేసు ఒకటి వెళ్ళింది దానికన్నా ముందు. సో సుప్రీంకోర్టు ఏమన్నారంటే ఇది యూ కెనాట్ గివ్ ఎ లైసెన్స్ లైక్ దిస్, బ్లాంకెట్ ఫ్రీడమ్ ఇవ్వలేము. నాకు కూడా చాలాసార్లు అనిపిస్తుంది కవిత గారు, ఇప్పుడు అటాక్ చేయడం అంటే చాలా ఈజీ. యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో వెళ్ళి విపరీతంగా తిడతారు కొంతమంది. వాళ్ళకి తెలుసో లేదో, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందో లేదో, కానీ మిమ్మల్ని తిట్టాలనుకుని నన్ను తిట్టాలి వాళ్ళు వెళ్ళి చేసుకుంటూ ఉంటారు. దాంట్లో లాజిక్ కూడా ఉండదు, ఏముండదు. మీరు రిప్లై చేసేదాకా డ్యామేజ్ అయిపోతుంది, ఎవరో చూసుంటారు. ఇట్లాంటి నడుస్తూనే ఉంటుంది. వీఆర్ నాట్ సెలబ్రిటీస్, కానీ సెలబ్రిటీస్ సంగతి ఆలోచించండి. ట్రూ. వాళ్ళకి చిన్న ఎయిర్పోర్ట్లో ఒక బిహేవియర్ కానివ్వండి, ఒక రెస్టారెంట్లో ఒక బిహేవియర్ కానీ, రోడ్ మీద నడుచుకుంటూ పోతే ఒక బిహేవియర్ చూసి దాని మీద రీల్స్ తయారు చేస్తారు మన వాళ్ళు. చూడండి వీళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళ దగ్గర డబ్బులు ఎంత ఉంది, ఎన్ని కార్లు కొనుక్కున్నారు. వాళ్ళ పర్సనల్ లైఫ్ మన అందరికీ తెలిసింది. ఒక సెలబ్రిటీలో దట్ మెయిన్ పపరాజీ ప్రాబ్లం అక్కడే వస్తుందన్నమాట. కానీ ఇది వచ్చిన తర్వాత, మన సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మటుకు యంగ్స్టర్స్ ఎస్పెషలీ రీల్స్ తయారు చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోయారు. మంచి పని చేస్తారు, దే డూ వండర్ఫుల్ వర్క్ సమ్మదం. కానీ ఒక 20-30% దాకా ప్యూర్ ఏం చెప్తారు, ఒక ఎక్సైట్మెంట్ కాకుండా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వీడియోలు తయారు చేస్తారు. అది సెలబ్రిటీని టార్గెట్ చేయడం ఉండొచ్చు, లేకుంటే ఏదైనా ఇప్పుడు మనం కొన్ని జూస్కి వెళ్తూ ఉంటాం, పార్క్స్, బందీపూర్ పార్క్లన్నీ చేసి కొన్ని వీడియోలు ఉన్నాయి. అక్కడ ఒక ఏనుగు దగ్గర వెళ్ళి దాన్ని టీజ్ చేయడం అనేది ఏంటంటే అర్థం కాదు. మళ్ళీ అదేనా చేస్తే మళ్ళీ ఏనుగుని తిడతారు, అదే ఏనుగు ఎందుకు చేస్తుంది ఇట్లా అని చెప్పి. మీరే అక్కడికి వెళ్ళారు కదా. ఇది రెగ్యులర్గా నడుస్తుంది. అది కాకుండా ట్రైన్ నుంచి బయటకు దుంకడం, కాలు బయట పెట్టడం, రీల్స్ తయారు చేయడం ఉంటుంది. లేకుంటే వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్ళి అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ దగ్గర దుంకడం అక్కడ చేసి లాస్ట్లో చనిపోతారు. అప్పుడు గవర్నమెంట్ తిడతారు, పోలీసు వాళ్ళు తిడతారు అందరూ.
మీరేం చేస్తున్నారండి? సో సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం అన్నారంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్ నాట్ అబ్సల్యూట్. దీనికన్నా ముందు కూడా చెప్పారు. చాలామంది అంటారు మా ఫ్రీడమ్ అంటే నాకు ఏమైనా చెప్పొచ్చు, మన డెమోక్రసీ కాదని. డెమోక్రసీ అంతా బాగానే ఉంది కానీ అది మీకు అది ఇంగ్లీష్లో అంటారు యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అని. అక్కడ దాకా మీరు రాదు. దాని తర్వాత ఇట్ ఇస్ మై వరల్డ్. మీరు నన్ను తిట్టడం అంటే మన దేశంలో ప్రాబ్లం అంటే లైబల్ లాస్ అంటారు, అంటే సూ చేయడం చాలా టఫ్. మీరు చేసుకుని వచ్చేదాకా దాని డ్యామేజ్ అయిపోతుంది. రీసెంట్ కేసు తీసుకోవచ్చు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ని విపరీతంగా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు, కాంగ్రెస్ హ్యాండిల్స్ చాలా మటుకు. కాంగ్రెస్ కాకుండా మిగతా వాళ్ళు కూడా. దాంట్లో చాలామంది పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఇప్పుడు తెలిసిపోయింది. ఆయన్ని చైన్స్లో వేసుకొని తీసుకెళ్తే ఒక వీడియో చూశాను నేను. ఏదో క్రిమినల్ని తీసుకెళ్తారు చూడండి చైన్స్లో, అట్లాంటిది. ఆయన ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేశారు, వాళ్ళ కూతుర్ని టార్గెట్ చేశారు. మీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే మీరు కోర్టుకి వెళ్ళొచ్చు, మీరు పోలీస్ కేసు ఫైల్ చేయొచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు. కానీ సోషల్ మీడియాలో వచ్చి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కాన్స్టిట్యూషనల్ బాడీని తిట్టడం ఏంటి? ఆయన డియాక్టివేట్ కూడా చేసుకున్నట్టున్నారు అకౌంట్లని. కరెక్ట్. సో ఎందుకు ఇది ఇట్లాంటి దీన్ని అరకట్టడానికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే గవర్నమెంట్ దగ్గర ఒక రెగ్యులేటరీ బాడీ తీసుకురామన్నారు. మన ఇట్ కెన్ బి లైక్ టీఆర్ఐ మోస్ట్లీ, కానీ టీఆర్ఐ లాంటి డిసిషన్ మేకింగ్ అంత ఎక్స్టెండ్ చేయకూడదు. టిపికల్ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక యాంటీ నేషనల్ కంటెంట్ వేసేటటువంటి ఆపరేషన్ సింధూర్లో మన 8 ప్లేన్లు పోయిందని చెప్పి రాహుల్ గాంధీ కూడా చెప్తూనే ఉంటారు అది. కానీ ఇంకెవరైనా చేసి ఒక జనరల్ పేరు పెట్టేసి లేకుంటే ఒక ఆర్మీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ పేరు పెట్టి ఒక వీడియో తయారు చేస్తాడు ఏఐ జనరేటెడ్. ఆయన చేసినట్లు చెప్తారు. జరిగింది కూడా మొన్న ఇట్లనే సేమ్ థింగ్. అంటే అందరూ ఏమనుకుంటారు, నిజం అనుకుంటారు. పాకిస్తాన్ హ్యాండిల్స్ రెడీగా ఉంటారు తీసుకోవడానికి. అక్కడి నుంచి వాళ్ళు దాన్ని మళ్ళీ పెడల్ చేస్తారు. బై టైం గవర్నమెంట్ అది మన ఎవరైనా గవర్నమెంట్ పిఐబి ఫ్యాక్ట్ చెక్ నుంచి ఎవరైనా వచ్చి చేసినప్పుడు అప్పుడు దాకా న్యూస్ హెస్ గాన్ వైరల్. మీరు టేక్ డౌన్ చేస్తే కూడా దాన్ని ఎవరైనా సేవ్ చేసుకుని ఉంటారు. నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్, మన తేజస్ క్రాష్ తర్వాత దుబాయ్ ఎయిర్ షోలో కొంతమంది పాకిస్తానీ హ్యాండిల్స్ ఏం చేశారంటే కొంతమంది కంట్రీస్, ఆర్మీనియా ఫర్ ఎగ్జాంపుల్, తేజస్ కొనుక్కుంటాం మన దగ్గర అని అనుకున్నారు, వాళ్ళు క్యాన్సల్ చేసేసారని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. అది కాకుండా రఫేల్ ఎయిర్క్రాఫ్ట్, రఫేల్ కంపెనీ ఫ్రాన్స్ నుంచి వాళ్ళు అన్నారంట భారతదేశంకి మేము ఇప్పుడు రఫేల్ సప్లై చేయము, ఇప్పుడు ఇచ్చిన నేవీకి ఇచ్చిన ఆర్డర్ కూడా మేము డిలే చేయబోతున్నాము, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటారని చెప్పేసి. ఫేక్ న్యూస్. అండ్ దాట్ వాస్ బెస్ట్ పార్ట్ వాస్ అది డస్సా ఏవియేషన్ అని వాళ్ళ పేరెంట్ కంపెనీ లెటర్ హెడ్ మీద పెట్టిన న్యూస్ అది. బట్ పిఐబి ఫ్యాక్ట్ చెక్ చేసి వచ్చేదాకా 3-4 గంటల సేపు పట్టింది. అప్పుడు దాకా దాని స్క్రీన్ షాట్లు అన్నీ తీసుకొని పాకిస్తాన్ హ్యాండిల్స్ ఆడుకున్నారు. ఇది ఆపాలి. డెఫినెట్లీ దిస్ షుడ్ బి స్టాప్డ్. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ వాట్సాప్లో మనకు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ మెసేజ్లు వస్తాయి చూడండి, అది చాలా డేంజరస్. ఇంకా దాంతోపాటు వీడియోలు వస్తాయి, మీరు 50 సార్లు చూసుంటారు ఆ వీడియో, మళ్ళీ మీకు పంపిస్తారు, రిపీట్ అవుతూ ఉంటుంది. మీరు రెగ్యులర్ మెసేజ్ మిస్ అయిపోతారు మీరు. ఈ వీడియోస్ కూడా ప్రాబ్లం. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ చనిపోయారు, నాకు ఒక 30 వీడియోలు వచ్చినాయి. చాలామంది క్లారిఫికేషన్స్ అడిగారు. నేను చెప్పాను, 1, నేను పాకిస్తాన్లో లేను, నాకు ఇమ్రాన్ ఖాన్తో టచ్లో లేను, నేను వాళ్ళ ఫ్యామిలీ ఏదో చెప్పారు, వాళ్ళ సిస్టర్ ఏదో చెప్పారు, అక్కడ గవర్నమెంట్ ఏదో చెప్తున్నారు, మీరు వెయిట్ చేయండి, అఫీషియల్గా రావాలి. కొంతమంది ఛానల్ వాళ్ళు ఫోన్ చేసి సార్ నీ బయట కావాలంటే నేను చెప్పాను ఐ వోంట్ గివ్. సెన్సేషనల్ కామెంట్స్ ఇవ్వకూడదు. నాకు తెలియదు అంతే సింపుల్. నాకు తెలియని సబ్జెక్ట్కి నేనేదో పిహెచ్డి స్కాలర్ లాగా మాట్లాడకూడదు. సో ఆ పక్కన పెట్టాను. ఈ సెన్సేషన్ కోసం ఇదంతా. అండ్ మన దగ్గర కూడా మీరు చూసుంటారు కవిత గారు, చాలా మటుకు న్యూస్ ఛానల్స్ ఉన్న కల్చర్ ఏంటంటే బ్రేకింగ్ న్యూస్. ఫస్ట్ ఆన్ అవర్ టీవీ. కరెక్ట్. దే వాజ్ అ మలయాళం మూవీ, వాళ్ళ పొద్దున కూడా డిస్కసింగ్ విత్ మై వైఫ్ అబౌట్ దిస్, హౌ టు క్రియేట్ సెన్సేషన్ అని. బ్రేకింగ్ న్యూస్ కల్చర్ చాలా పాత సినిమా, మమ్మూటిది అనుకుంటాను, న్యూఢిల్లీ అని చెప్పి. దాంట్లో ఏం చేస్తారంటే ఈ న్యూస్ పేపర్ నడిపిస్తున్నాడు, సర్క్యులేషన్ ఎక్కువ లేదు, మిగతా న్యూస్ పేపర్లు రెగ్యులర్గా వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నారు, టెలివిజన్ కాకుండా పేపర్లో, అంటే దే కమ్ అప్ విత్ ఎక్స్క్లూజివ్ న్యూస్. ఈయనేం చేస్తాడు, ఒక పొలిటీషియన్ చంపడానికి ప్లాన్ చేస్తారు, సుపారీ ఇస్తాడు కాంట్రాక్టర్కి, కిల్లర్కి. ఇచ్చిన తర్వాత హెడ్లైన్ తయారు చేస్తాడు నెక్స్ట్ డే మార్నింగ్కి, ఈ పొలిటీషియన్ని చంపేశాడు, అయిపోయింది, ఇక్కడ చంపాడు, ఇక్కడ కొట్టాడు, ఇక్కడ కడిపోయాడు, కార్ అన్నీ చేసి తయారు చేస్తాడు. అన్ఫార్చునేట్ ఏమవుతుందంటే ఈ ప్రింటింగ్కి వెళ్ళిపోయి ఉంటుంది పేపరు, ఆ చంపాల్సిన సుపారీ కిల్లర్కి ఏదో జరుగుతుంది, ఆయన చేయలేకపోతాడు, ఆ పొలిటీషియన్ బతుకుతాడు, బయటపడ్డాడు, ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆయన నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్ ఆల్రెడీ వచ్చేసింది, ఏంటి ఈ పొలిటీషియన్ చనిపోయారని చెప్పి. దిస్ ఇస్ అ సెన్సేషన్ అన్నమాట. ఈ సెన్సేషన్ క్రియేట్ చేయడంలోనే అప్పుడు రియల్ లైఫ్ చూపించింది, ఇప్పుడు రియల్ లైఫ్కి వచ్చింది అనమాట. ఇప్పుడు మన దగ్గర చాలా మటుకు మీరు చూసుంటారు, ఒక న్యూస్ పెడతారు, గంట తేపు తర్వాత దాన్ని పుల్ డౌన్ చేస్తారు, బట్ ద డ్యామేజ్ ఇస్ డన్. అండ్ స్పెషలీ చాలా మటుకు సెలబ్రిటీస్, దే ఆర్ యూజువలీ టార్గెటెడ్ ఫర్ దట్. పొలిటీషియన్స్ ఆర్ నెక్స్ట్. మోదీ గారి మీద చేసే వీడియోలు
వాళ్ళ మదర్ గురించి చేసిన వీడియోలు మీరు చూసుంటారు చాలా మటుకు, చాలా డ్యామేజింగ్గా ఉండే. వాళ్ళ వైఫ్ మీద చేస్తున్న వీడియోలు, ఏఐ జనరేటెడ్ వీడియోస్. యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన ఈఎన్ఐ స్పీచ్ కూడా వీళ్ళు ఇచ్చారని చెప్పి తయారు చేస్తారు. డెఫినెట్గా ఇప్పుడు ఈ కేసులో బోత్ రణ్వీర్ అల్వాడియా కేసు అండ్ ఈ 2 కేసు నిన్న పరిగణించినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నారంటే, ఒకటి ఎవరెవరు చేశారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాండప్ కమెడియన్ చేసిన దానికి ఆయన చెప్పారంటే, రణ్వీర్ యూ హ్యావ్ టు గో అండ్ మేక్ ఒక ఫండ్స్ రేజ్ చేయండి, వీళ్ళ ట్రీట్మెంట్ కోసం ఫండ్స్ మీరు రేజ్ చేయండి, స్పాన్సర్స్ పట్టుకురండి అని చెప్పారు. ఇప్పుడు దాకా సుప్రీంకోర్టు ఇట్లా జడ్జ్మెంట్ ఇవ్వలేదు. ఏదో పనిష్మెంట్ ఇస్తారో, లేకుంటే జైలుకి పంపిస్తారో, లేకుంటే ఫైన్ వేస్తారో, కానీ ఫస్ట్ టైం ఏమంటున్నారు, అట్లాంటి పేషెంట్స్ కోసం, మస్క్యులర్ డిస్ట్రాఫీ ఉన్న పేషెంట్స్కి మీరు యూ గో అండ్ గెట్ ఫండ్స్, రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వడానికి స్పాన్సర్స్ని పట్టుకుని అప్పుడు మీకు ఆ పెయిన్ తెలుస్తుంది. దట్ ఎవ్రీ పేరెంట్ గోస్ త్రూ. ఇది మనం చాలా కూడా చూస్తుంటే కొంతమంది బ్లైండ్, విజువలీ ఛాలెంజ్ అని చెప్పాలి, బ్లైండ్ చెప్పకూడదు, విజువలీ ఛాలెంజ్ పీపుల్ని కొంతమంది వీడియోలు తయారు చేస్తారు వాళ్ళని టీజ్ చేయడానికి. కొంతమంది మహిళల్ని మనం అనుకుంటాం ఇట్స్ వెరీ ఇన్నసెంట్ అనుకుంటాం మనది, కానీ యాక్చువల్లీ వాళ్ళు డిమీన్ చేస్తున్నారు. మీరు వై సో ఆల్ దీస్ థింగ్స్ సార్? ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటలీ ప్రెసిడెంట్ ని కలిసినప్పుడల్లా ప్రతిసారి అవే వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటున్నారు, వాళ్ళు నవ్వుకుంటున్నారు, దేర్ ఇస్ సంథింగ్ బిహైండ్ దెమ్ అన్నట్టుగా వస్తుంటుంది కదా. ఇదే కదా ప్రాబ్లమ్. మోదీ గారు కాకుండా ఇంకెవరైనా ఉంటే వాళ్ళు చేయరు అదంతా. మోదీ గారు ఉన్నారు, జార్జియా మిలోని అని చెప్పి వాళ్ళు అట్లాంటి వీడియోలు తయారు చేస్తారు, హిందీ పాటలు పెడతారు, రొమాంటిక్ సాంగ్ పెడతారు దాని బ్యాక్గ్రౌండ్లో, క్రియేటెడ్ వీడియోస్ ఉంటాయి. ఇక్కడ చాలా మందికి నేను ఎప్పుడు చెప్తుండే, మన దగ్గర చాలా మందికి పని లేదు యాక్చువల్లీ. మన దగ్గర దేశంలో ఆల్మోస్ట్ 70% మనకి చాలా టైం ఉంది. మీలాంటి వాళ్ళు నాలాంటి ఒక స్టూడియో నుంచి ఇంకో స్టూడియో పరిగెత్తుంటాం, మన ఇంకో షాట్ నుంచి ఇంకో షోకి పరిగెత్తుంటాం, మన టైం లేదు మనకి. ఇంటికి వెళ్ళేదాకా రాత్రి 8-9 అవుతుంది, దాని తర్వాత యూఆర్ టూ టైర్డ్ టు డూ ఎనీథింగ్. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, చాలామంది యంగ్స్టర్స్, ఇప్పుడున్న యంగ్స్టర్స్కి ఇదొక పెద్ద ఇదైపోయింది. ఎందుకంటే రెవెన్యూ ఒకటి, మీకు రీల్స్ నుంచి రెవెన్యూ వస్తుంది, మీ పోస్ట్ నుంచి రెవెన్యూ వస్తుంది, ఏదో వీడియోలు తయారు చేయడం. సరే మీరు బిర్యానీలు తయారు చేయండి, మీరు అట్లాంటి వీడియోలు చేయండి, కుకింగ్ వీడియోలు చేయండి, నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ మీరు ఇట్లాంటి వీడియోలు తయారు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత దాని మీద డబ్బులు సంపాదించడం అనేది ఇట్ ఇస్ రాంగ్. నేనేం చెప్తానంటే, యూట్యూబ్ చాలా మటుకు అల్గోరిథమ్స్ పని చేస్తుంది అట్లాంటిది, దే టేక్ డౌన్ సచ్ వీడియోస్. కానీ ఆ డ్యామేజ్ అప్పుడు దాకా జరిగిపోతాం. ఇప్పుడు నిన్న కూడా నా యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, నాకు బ్యాకప్ ఛానల్ ఒకటి ఉంది, కాన్వర్జేషన్స్ ఇండియా అని చెప్పి. సడన్గా నేను నోటిఫికేషన్ వచ్చింది, వీఆర్ టేకన్ డౌన్ యువర్ ఛానల్ అని చెప్పి. దాంట్లో ఎక్కువ వీడియోలు లేదు, నేను బ్యాకప్గా పెట్టుకున్నాను అది. ఎందుకంటే నా మెయిన్ ఛానల్ 1-2 సార్లు యూట్యూబ్ వాళ్ళు తీసేశారు. సో ఐ రోట్ టు దెమ్, ఎందుకు నా వీడియోని తీసేశారంటే, సారీ బై టెక్నికల్ మిస్టేక్ ఇట్ హ్యాపెండ్, వీఆర్ రిస్టోరింగ్ ద ఛానల్. అంటే నా ఛానల్ని వాళ్ళు చెక్ చేస్తున్నారు రెగ్యులర్గా, బికాజ్ ఐఎమ్ ఏ టార్గెట్ ఆఫ్ సంథింగ్, అందుకోసం. కానీ ఎంత ఛానల్స్ మన దగ్గర ఉన్న లక్షలు ఉంటుంది, మంచి డబ్బులు సంపాదిస్తాను. నేను ఒకసారి కరీంనగర్కి వెళ్ళాను 2 సంవత్సరాల ముందు. ఐ వెంట్ టు గివ్ అ టాక్ అక్కడ ఒక ఆడియన్స్కి. అక్కడ ఒక అబ్బాయి వచ్చారు, హీ వాస్ అ సూపర్ స్టార్ ఆఫ్ దట్ ఏరియా అంట. తెల్ల షూజు, వైట్ కోటు అన్నీ వేసుకొని కార్లో వచ్చింది, ఫ్యాన్సీ కార్లో. సో నేను అడిగాను, మీరు ఏం చేస్తారంటే, సార్ ఏం లేదు సార్, నేను మా ఊర్లో వీడియోలు చేస్తుంటాను, ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయాను, నాకు డబ్బులు మస్తు వస్తున్నాయి. ఇప్పుడు నన్ను చూసి 40 మంది ఇంకా మొదలు పెట్టారు ఇదే పని అని చెప్తున్నారు. ఇప్పుడు నాకు కాంపిటీషన్ వచ్చేస్తుంది సార్, మార్కెట్ తగ్గిపోయింది నాది అంటున్నారు. ఇది ఫుల్ టైం జాబ్ అయిపోయింది. అండ్ అగైన్ ఐఎమ్ నాట్ డిక్రైయింగ్ దమ్. ఇప్పుడు మన ప్రొఫెషన్ ఏంటి? జర్నలిజం. మన ప్రొఫెషన్ మీడియా. మన పని ఏంటి? టు గెట్ ద మెసేజ్ టు ద ఆడియన్స్, సింపుల్. కానీ మనం ఒక వీడియో చేస్తున్నప్పుడు వీ హోల్డ్ అవర్ సెల్ఫ్ రెస్పాన్సిబుల్. ఏదో నోటికి వచ్చినట్లు వాగడం కాదు అక్కడ. వీఆర్ వెరీ రెస్పాన్సిబుల్. ఎందుకంటే రేపు ఏమైనా అయితే వీఆర్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ హ్యాపెన్. ఎవరైనా ఆబ్జెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒకరి మీద ఒక అలిగేషన్ చేసినప్పుడు ఐ షుడ్ హ్యావ్ టు బ్యాకప్ దాన్ని. నా దగ్గర ఒక ఎవిడెన్స్ ఉండాలి. ఓకే, ఇది వచ్చింది మీడియాలో, ఇది న్యూస్ పేపర్లో కనిపించింది, ఇది గవర్నమెంట్ నోటిఫికేషన్ ఉండే, ఇది జియో ఉండే, ఏదైనా కానివ్వండి. అది కాకుండా జస్ట్ టు మేక్ అలిగేషన్స్, వారిని సెన్సేషన్, ఇది పొలిటీషియన్స్లో ఎప్పుడు మీరు చూస్తుంటారు. అండ్ వర్స్ట్ పార్ట్ ఈజ్ లైవ్ డిబేట్స్. నిన్న కూడా ఒక టీఎంసీ స్పోక్స్ పర్సన్ వచ్చి, I don't remember which show, I think Rubia Lake, she was doing the show. He made a very obscene this one hand gesture. ఆమె అప్పుడే ఆయన షో నుంచి మొత్తం తీసేసింది ఆమె. షీ జస్ట్ రిమూవ్డ్ హిమ్ ఫ్రమ్ ద స్క్రీన్ ఇమీడియట్లీ. డ్యామేజ్ ఇస్ డన్ ఆ టైంలో. చాలా మటుకు సౌండ్ బైట్స్ ఇస్తున్నప్పుడు కూడా ఇది జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు? మీరు కోపంలో వచ్చి ఏదో చెప్పేస్తారు పొలిటీషియన్, కానీ దాని డ్యామేజ్ దాని తర్వాతనే తెలుస్తుంది. మీరు వరదలు వచ్చినప్పుడు చూడండి, ఆడు వరదలు నీళ్ళలో చిక్కపోయి ఆడు పాప ఎట్లనో కష్టపడుతుంది, వాని ముందే తీసుకెళ్ళి మైక్ పెడితే ఎట్లుందమ్మా వరద అని అడుగుతారు. ఇట్స్ ద మోస్ట్ రిడిక్యులస్ థింగ్. మీరు సింపథైజ్ చేయాలి. మన దగ్గర అంటారు ఇప్పుడు డిజాస్టర్ టూరిజం అంటారు. ట్రైన్ డీరైల్ అయినప్పుడు అక్కడ మొత్తం కోచ్లన్నీ డీరైల్ అయ్యి పక్కన ట్రాక్ మీద కూర్చున్నారు కొంచెం సర్వైవర్స్, వాళ్ళు కొంతమంది చనిపోయారు, వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు ముందు తీసుకెళ్ళి మైక్ పెడతారు. ఎట్లా జరిగిందమ్మా డీరైల్మెంట్ చెప్పండి అని చెప్పి. వాళ్ళు ట్రామాలో ఉన్నారు వాళ్ళు. ఇంకా
ఆ మెచ్యూరిటీ మనకు రాలేదు ఇంకా. మన టెలివిజన్ ఛానల్లో చాలా మటుకు అబౌట్ 60 to 70%కి ఆ మెచ్యూరిటీ ఇంకా రాలేదు. దే డోంట్ నో వాట్ టు డూ అట్ పాయింట్ ఇన్ టైంలో అనమాట. అదే టైంలో అదర్ ఎక్స్ట్రీమ్ ఇస్ నాట్ సో ప్రొఫెషనల్ అండ్ అప్టర్లీ నాట్ ప్రొఫెషనల్ ఈ రీల్స్ తయారు చేస్తున్న వాళ్ళు. వీళ్ళిద్దరు నడిమిట్లో ఇంకొక ఆడియన్స్ ఉంది, విచ్ ఇస్ యువర్ రణ్వీర్ ఆలబాడియా అండ్ అదర్ పీపుల్. సో మనకి గేట్ కీపింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీడియాలో ఉంటుంది, అందులో పర్టికులర్గా ప్రింట్ మీడియాకి సంబంధించి. అక్కడ అంటే చేయొచ్చేమో, బట్ ఇక్కడ గేట్ క్రాషింగ్ అనేది అవుతుంది. ఎవరెవరు ఏం పోస్ట్ చేస్తున్నారో తెలియదు. కోట్లలో అకౌంట్స్ ఉన్నాయి, దే కెన్ పోస్ట్ ఎనీథింగ్, వాళ్ళకి ఏం నచ్చితే అది పెట్టుకోవచ్చు. అంటే ప్రతిదాన్ని కంట్రోల్ చేయడం, ప్రతిదాన్ని మానిటర్ చేయడం అనేది ఇస్ దట్ ఈజీ? చేయొచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ టర్మ్స్ యూస్ చేస్తున్న దాన్ని మీ అల్గోరిథంలో దాన్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. యూట్యూబ్ చేస్తుంటారు అది. యూట్యూబ్ ఒకటే కాదు, ఈవెన్ ఫేస్బుక్ డస్ ఇట్. మీరు ఏదైనా వైలెంట్ వీడియో పెడితే ఇమీడియట్లీ దాన్ని మాస్క్ చేసేస్తారు వాళ్ళు. సో దట్ ఫిజికలీ మీరు అది చెప్పిన దాని ప్రకారం కూర్చొని ఒక్కొక్క వీడియోని చూడడం ఇస్ ఇంపాసిబుల్. ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే కోర్ట్ ఏమన్నారు, సుప్రీంకోర్టు నేను అంటే డోంట్ లెట్ ద గవర్నమెంట్ స్టార్ట్ సంథింగ్ లైక్ దిస్. మళ్ళీ అది పోలీస్ స్టేట్ అయిపోతుంది. గవర్నమెంట్ ఏదో 10 పోలీసు వాళ్ళని పెట్టి మీరు వీడియోలు చూడండి, మీరు చూసి దాన్ని టేక్ డౌన్ చేయండి అంటే వాళ్ళ పర్సనల్ అనిమోసిటీ కూడా దాంట్లో వస్తుంది. అరే వీని వేసుకుందామని చెప్పేసి వాడి మీద కేసులు వేస్తారు. అది కాకుండా ఈ సెటప్ అన్ ఇండిపెండెంట్ బాడీ, వాళ్ళు ఆన్ ఎ రియల్ టైమ్ బేసిస్ వాళ్ళు ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది అండ్ దే విల్ డిసైడ్. ఎందుకంటే మళ్ళీ కేసు కోర్టుకు వచ్చేదాకా మళ్ళీ ఒక వారం 10 రోజులు పడుతుంది టేక్ డౌన్ చేసేదాకా. దే విల్ డిసైడ్ కాదు ఈ కంటెంట్ టేక్ డౌన్ చేయాలి ఇమీడియట్గా అని చెప్పి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా మీరు చూస్తుంటారు కవిత గారు, చాలా మటుకు పాకిస్తానీ హ్యాండిల్స్ అండ్ ఐఎస్పిఆర్ హ్యాండిల్స్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసి పడేశారు. అవును, ట్విట్టర్ నుంచి, ఎస్పెషల్లీ ఎక్స్ నుంచి. ఎందుకంటే వాళ్ళు దేవర్ టోటలీ కైండ్ ఆఫ్ పెడ్లింగ్ ఫేక్ న్యూస్ అనమాట. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇన్ఫ్యాక్ట్ ఐ గేవ్ ఎ టాక్ ఆల్సో దాని గురించి కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు హెచ్ఎంఏ సెమినార్లో. హ్యావ్ యూ లాస్ట్ ద నెరేటివ్? ఇది ప్రాబ్లం. నెరేటివ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డీజీఐఎస్పిఆర్ రోజుకి 5 ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తుండేవాళ్ళు పాకిస్తాన్ వైపు నుంచి. మన దగ్గర ఒకటే ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటే సాయంత్రం పూట, విచ్ వామికా సింగ్ మార్నింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇస్తున్నమాట. షఫియా ఖురేషి వీళ్ళిద్దరు వచ్చి కూర్చొని ఇస్తారు. వాళ్ళు క్వశ్చన్స్ తీసుకోరు. లాస్ట్ 3 days ద సీనియర్స్ కేమ్, ఎయిర్ కమాండర్ లెవెల్లో వాళ్ళు ఏం చెప్తారు, సీనియర్స్ వచ్చిన తర్వాత లెఫ్టినెంట్ జనరల్ లెవెల్లో దే టుక్ ద క్వశ్చన్స్. నెరేటివ్ ఇప్పుడున్న లోకంలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం లూజింగ్ ద నెరేటివ్. ఇది ప్రాబ్లం. ఏం జరుగుతుందంటే మనం చెప్పేదాకా డ్యామేజ్ అయిపోతుంది, క్లారిఫికేషన్ ఇచ్చేదాకా డ్యామేజ్ అయిపోతుంది. సో దీన్ని అరకట్టడానికి సుప్రీంకోర్టు ఇప్పుడు ఏమంటున్నారంటే వీ నీడ్ ఎ లా. ఒక చట్టం తీసుకురావాలి. ఆ చట్టంలో చాలా క్లియర్గా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్లో ఇఫ్ యూ కాట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీకు ఒకసారి వార్నింగ్ ఇస్తారు, కోర్టుకి తీసుకెళ్తారు, ఫైన్ వేస్తారు. రెండోసారి పట్టుకుంటే మీ లైసెన్స్ని 6 monthsకి సస్పెండ్ చేస్తారు. మళ్ళీ మీరు దొరికారనుకోండి మిమ్మల్ని పర్మనెంట్గా బ్యాన్ చేసి పడేస్తారు. దిస్ ఇస్ దేర్ ఇన్ మోస్ట్ అడ్వాన్స్ కంట్రీస్ ఆల్సో. అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేస్తే కూడా మీరు 2-3 సార్లు చేస్తే అంత సంగతి, మీరు యువర్ లైసెన్స్ బి సస్పెండెడ్ ఫర్ ఎవర్. ఒక మొబైల్ ఫోన్ ఉంటే చాలు, దాన్ని తీసుకొని విపరీతంగా వాడుకుంటారు. రోడ్లో ఒక యాక్సిడెంట్ జరిగిందో, కర్నూలు బస్ ఫైర్ క్యాచ్ అయిందో, అక్కడ ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిందో, వీడియోలు తీయడానికి, సెల్ఫీలు తీయడానికి మన వాళ్ళు రెడీగా ఉంటారు. సరే, దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. దాంట్లో ఎవరు ఆపట్లేదు మిమ్మల్ని, మీరు చేసుకోండి. అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్ ఏదో ఒక అబ్బాయి తీసిన వీడియో నుంచే మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది. దిస్ ఇస్ అ లక్, ప్యూర్ లక్. అది ఇప్పుడు మనకు తెలియకపోతుండే ఏం జరిగిందని యాక్చువల్లీ. కానీ అది కాదు. ద సేమ్ థింగ్ ఈజ్ అట్ ద సేమ్ టైం మీరు ఒక అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ పోతే ఆమె వీడియోలు తీయడం, యూ హ్యావ్ నో రైట్ టు డూ దాట్. ఎందుకంటే యూ ఆర్ వైలేటింగ్ హర్ ప్రైవసీ. ఇప్పుడున్న టైంలో మొబైల్ ఫోన్ కూడా అక్కర్లేదు. మొన్న చూసాను నేను, జూబ్లీ హిల్స్ బైపోల్ జరిగినప్పుడు ఎవరో వెళ్ళి ఈవీఎం దగ్గర నిలబడి వీవీప్యాట్ చూపించి నవీన్ యాదవ్ది ఒక వీడియో చూపించాడు. ఆయన బటన్ ప్రెస్ చేస్తున్నాడు, ఇక్కడ వీవీప్యాట్ పడుతుంది. సో నాకు కొంతమంది పంపించారు, సార్ మీరు ఇది ఎందుకు డిబేట్ చేయట్లేదు? నేను చెప్పాను దాంట్లో డిబేట్ చేయడానికి ఏముందని అడిగారు. మొబైల్ ఫోన్ ఎట్లా తీసుకెళ్లారు సార్ ఓటింగ్ దాంట్లో? కరెక్ట్, పాయింట్ ఇస్ టేకన్. మొబైల్ ఫోన్ అక్కర్లేదు కదా, ఒక పెన్ తీసుకెళ్తే చాలు, రికార్డింగ్ ఉంటుంది, దాంట్లో రికార్డింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు బటన్ చాలు, బటన్లో పెట్టుకొని తీసుకెళ్ళచ్చు మీరు కెమెరా. సో ఏమైనా చేయొచ్చు. బట్ అట్ సేమ్ టైం ఒక ఎటికెట్స్ ఉండాలి మన దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ నేర్పియాలి వాళ్ళ పిల్లలకి. ఎందుకంటే చాలామంది తెలియకుండా వీడియోస్ ఫార్వర్డ్ చేస్తారు. అండ్ ఫార్వర్డింగ్ ఎ వీడియో ఆల్సో మీకు యూ విల్ బికమ్ టుమారో ఏదైనా అకంప్లీస్ అయిపోతే, ఎవరో దాని మీద ఒక ఇన్సిడెంట్ జరిగితే యూ విల్ ఆల్సో బి కాట్. మిమ్మల్ని కూడా పట్టుకుంటారు పోలీసు వాళ్ళు. అనుకుంటా మనం ఇన్నోసెంట్గా ఫార్వర్డ్ చేస్తాం వీడియోలు. సెకండ్ థింగ్, నేను ఈ వాట్సాప్లో ఎప్పుడు చెప్తుంటాను, ఒక్కొక్క వాట్సాప్ మెసేజ్కి వాట్సాప్ వాళ్ళు 10 రూపాయలు పెడితే చాలు, 90% మంది 95% మంది ఫార్వర్డ్ చేయరు మెసేజ్. ఇప్పుడు ఏమైపోయిందంటే డేటా ఫ్రీగా ఉంది,
కొట్టు కూడా వచ్చిన వీడియోలు అన్నీ ఫార్వర్డ్ చేసుకుని ఆ పోతున్న ఆయన ఫోన్ మీద ఆయనకి డేటా ఉందా లేదా, స్పేస్ ఉందా లేదా, హార్డ్ డిస్క్ స్పేస్ తెలియదు మనకి, చేస్తూనే పంపిస్తూనే ఉంటాం. వీ షుడ్ ఆల్సో రియలైజ్ ఈ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ కాకుండా ఇట్లాంటి మెసేజెస్ కూడా వీ షుడ్, మెచ్యూరిటీ లేదు మన దగ్గర. చాలా మటుకు చూస్తాను. ఈవెన్ బిహేవియర్, సోషల్ ఎటికెట్ బిహేవియర్ కూడా మన దాని అంతే. మీరు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎందుకంటే వీడియోలు తీయడం ఇంకొకటి, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మీరు ఏమైనా తింటే ఫోటోలు తీయడం, డిషెస్ తీసుకోండి, కానీ పక్కన కూర్చున్న వాళ్ళ వీడియోలు తీయడం ఇట్స్ నాట్ కరెక్ట్. ఈ సోషల్ ఎటికెట్స్ ఇక్కడే మళ్ళీ మనం మనల్ని కంట్రోల్ చేస్తున్నారు అనేటువంటి ఒక భావన కూడా వస్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది కదా, మీరు వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారు, వాళ్ళకంటూ దాన్ని ఒక భావ ప్రకటన స్వేచ్ఛని మీరు కర్టైల్ చేస్తున్నారు కదా అనేది. రెస్పాన్సిబుల్గా ఉండాలి. నేను అది చెప్తున్నాను, నువ్వు చేయకూడదని ఎక్కడ చెప్పట్లేదు, రెస్పాన్సిబుల్గా ఉండాలి. చాలా థిన్ లైన్ ఉంటుంది బిట్వీన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ డిఫమేషన్. ఇంకో మంచి మీకు అనిపిస్తుంది మీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి, మీరు ఒక పొలిటీషియన్ని విపరీతంగా తిడతారు. మనం చూసాం చాలా మటుకు ఇక్కడ ఫేక్ వీడియోలు చేసిన పొలిటీషియన్స్ మీద చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. వాళ్ళ మీద కేసు పడ్డది వచ్చి. తర్వాత మొయినాబాద్ క్యాష్ జరిగినప్పుడు అక్కడ కూడా మనం చూసాం, సెన్సేషన్ చూసాం. దాని తర్వాత ఏమైంది, 10 పైసలు దొరకలేదు. ఆ కేసు అంతా ఎక్కడికి పోయింది ఎవరికి తెలియదు. ఇట్లాంటి చాలా ఉన్నాయి. మీరు స్పెషల్లీ అదే మళ్ళీ తిరిగి వస్తే పొలిటీషియన్స్ని మెయిన్గా టార్గెట్ చేస్తారు వీళ్ళు, ఎందుకంటే దే ఆర్ లో హ్యాంగింగ్ ఫ్రూట్. వాడు ఎవడు ఎంట పోతాడు, వాడికి మ్యాక్సిమం ఏం చెప్తారు, పోలీసు అని చెప్తారు, అరే ఆయన చూడరా పెట్టినాడు చూడమని చెప్తారు అట్లా. కానీ మీరు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, కానీ ఎవడో తయారు చేసిన వీడియో, ఎక్కడి నుంచి వచ్చిన ఏఐ వీడియో తెలియకుండా మీరు ఫార్వర్డ్ చేస్తారు. ఇట్లాంటి స్టాండప్ కమెడియన్స్ వీళ్ళు ఇంకా డ్యామేజ్ చేస్తారు. ఇట్లాంటి పునల్ కామరా లాంటి వాళ్ళు వీళ్ళందరూ చాలా చేస్తారు. ఎందుకంటే యు ఆర్ టీజింగ్ సంబడి. ఒక ఆయన బిహేవియర్ మీరు టీజ్ చేస్తున్నారు, వాడు ఎట్లా మాట్లాడతాడు, వాళ్ళు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. స్పెషలీ దోస్ ఆర్ ఫిజికలీ ఛాలెంజ్డ్, విజువలీ ఛాలెంజ్డ్, మెంటలీ ఛాలెంజ్డ్, వాళ్ళని మనం ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళు రియాక్ట్ చేయలేరు వాళ్ళు, అది చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు. అండ్ వాళ్ళ పేరెంట్స్ సంగతి ఆలోచించండి, వాళ్ళ ట్రామా ఇంకోటి ఉంటుంది. ఇట్లాంటి పిల్లల గురించి ఇంకా మీరు వీడియోలు తయారు చేసేయడం, దట్ ఈస్ వాట్ సుప్రీం కోర్ట్ టుక్ అప్ యెస్టర్డే వెరీ సీరియస్లీ అండ్ కరెక్ట్. నేను కూడా చెప్తాను, ఎస్ దెర్ షుడ్ బి కంట్రోల్. నేను ఎప్పుడూ చెప్పుకుంటూ వస్తున్నాను దీన్ని. ఫస్ట్ కంట్రోల్ నేను ఆ వాట్సాప్ మెసేజెస్ చెప్తాను, 10 రూపాయలు వేయండి ఒకసారి, వాట్సాప్కి రెవెన్యూ వస్తుంది, వీరు మెసేజ్ బంద్ అయిపోతుంది ఒకటి. కానీ ఇది జరుగుతుంది, జరగకూడదు. ఎందుకంటే మీరు కూడా, మన పేరెంట్స్ కూడా, పిల్లలు ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారని తెలియదు మనకి. వాళ్ళు అంటారు ఫ్రెండ్స్ కలవడానికి వెళ్తున్నాం, అక్కడ వెళ్తాం, మళ్ళీ కార్ల మీద కూర్చొని వీడియోలు దిగడం చూసాం మనం చాలా మటుకు. మొన్న కూడా ఒక ఇన్సిడెంట్ ఉండే అట్లని, పిల్లల్ని కార్ సన్ విండో నుంచి బయట పెట్టి అది వీడియోలు తీయడం. ఎందుకండి ఇదంతా సన్ వైజర్ నుంచి? ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. ఇది చేయకూడదు ఎప్పుడు, కానీ మన దగ్గర జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు కూడా మన దగ్గర ఉన్న మేజర్ యంగ్స్టర్స్కి, మెజారిటీ ఆఫ్ యంగ్స్టర్స్కి ఎమోషనల్ మెచ్యూరిటీ ఇంకా రాలేదు. ఏదో ఒకటి వీడియోలు చేశారని చెప్పి 10 మంది దాని వెంటబడి నాకు కూడా లక్షలు వస్తాయి కదా అని చెప్పి నేను కూడా తెల్ల కోట్ వేసుకొని నడవచ్చు అని చెప్పి తయారు చేసిన వీడియోలు చాలా ఉన్నాయి. వీ షుడ్ డిస్కరేజ్ ఇట్. పేరెంట్స్ కూడా, ఎందుకంటే ఇప్పుడు ఏమైపోతున్నా, చిన్న అమ్మాయి అబ్బాయి దగ్గర కూడా, ఈవెన్ దే ఆర్ నాట్ సపోజ్ టు బీ ఆన్ సోషల్ మీడియా, 10-12 సంవత్సరాలు కానీ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటుంది. దే ఆర్ నాట్ సపోజ్ టు బీ ఆన్ సోషల్ మీడియా. బ్యాన్. యూరోప్లో అయితే చాలా స్ట్రిక్ట్ ఉన్నారు. ఇక్కడ వాళ్ళ ఏజ్ చేసేసి ఏజ్ని మ్యానిపులేట్ చేసి సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. కానీ వాళ్ళు చేస్తున్న డ్యామేజెస్, ఎందుకంటే ఇది ఒక్కటే కాదు కవిత గారు, మీ పర్సనల్ ఫొటోస్ షేర్ చేస్తారు. వెకేషన్ ఫొటోస్ ఉండొచ్చు, మీ ఫ్యామిలీ ఫంక్షన్ ఫొటోస్ ఉండొచ్చు. దాన్ని కూడా ఏఐలో వాడుకొని దే కెన్ మేక్ అ మెస్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న చాలా మటుకు బ్లాక్మెయిల్ చేస్తారు, మిమ్మల్ని ఫోన్ చేసి డబ్బులు అడుగుతారు, ఎందుకంటే మీ మార్ఫ్డ్ ఫోటో ఒకటి ఉంటుందని చెప్పేసి. సో షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఆఫ్ వాట్ యూ పోస్ట్ ఆన్ సోషల్ మీడియా. నాలాంటి వాళ్ళు చాలా ఫోటోలు వేసుకుంటూ పోతారు, అది మా పర్సనల్ ఉంటుంది, నాది ఉంటుంది. నా ఫోటో వాడు ఏమైనా చేసుకో, నాకు ప్రాబ్లం లేదు, బికాజ్ ఐ నో వాట్ ఐ యామ్. కానీ చాలామంది ఉంటారు, ఎస్పెషలీ విమెన్ ఆఫ్ ద హౌస్ అండ్ గర్ల్ చిల్డ్రన్, వాళ్ళ ఫోటోలు మీరు యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వేయకండి. కానీ ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాం మనం, మోడల్స్ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, దే పుట్ దర్ ఫొటోస్, వెకేషన్ ఫొటోస్ కానీ, ఫుడ్ ఫొటోస్ కానీ అన్ని. దట్ ఈస్ దేర్ లుక్అవుట్. అది వాళ్ళకి తెలుసు వాట్ ఇస్ ద డ్యామేజ్ కానీ. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఒక స్టోరీ చూసాను మన పల్కి శర్మ ఉపాధ్యాయులు. ద న్యూ ట్రెండ్ ఇస్ యంగ్స్టర్స్ ఇప్పుడు పోస్ట్ చేయట్లేదంట చాలా మటుకు, ఎస్పెషల్లీ యూఎస్ అండ్ యూరోప్లో ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, రీల్స్ కానీ అన్ని కంటెంట్ పడిపోతుందంట, దారుణంగా పడిపోయిందంట. ఓకే, ఇట్ ఇస్ అ వెరీ గుడ్ స్టోరీ. ప్రేక్షకులు చూడాలి, నాకు కావాలంటే డిస్క్రిప్షన్ లింక్లో పెట్టచ్చు ఆ స్టోరీ. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంప్రెసివ్, ఎందుకంటే మెచ్యూరిటీ వచ్చేస్తుంది వాళ్ళకి అర్థమైపోయింది. మీరు ఒకసారి మీ వీడియో అక్కడ పెట్టారనుకోండి, మీ వెంట 10 మంది అడ్వర్టైజ్ పడతారు. మీరు ఎప్పుడో ఒకసారి ఒక వెకేషన్ గురించి ఒక ఫోటో వేసారనుకోండి, మీ వెనక ఎయిర్లైన్ కంపెనీ వాళ్ళ యాడ్లు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే అన్నీ ఇట్ ఈస్ ఏఐ ట్రాక్ట్ అనమాట. మీరు ఏం బిహేవియర్ చేస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ తింటున్నారు, ఎవ్రీథింగ్ ఇస్ ట్రాక్ట్. ఇప్పుడు నేను ఒకసారి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి నేను ఒక లొకేషన్ పెట్టినప్పుడు ఇమ్మీడియట్గా
యూ పార్క్ హియర్ లాస్ట్ టైం అని చూపిస్తుంది. నేను అక్కడ పార్క్ చేశానా చూస్తే కరెక్ట్. సో ద గూగుల్ మ్యాప్ ఇస్ ట్రాకింగ్ నేను ఎక్కడికి వెళ్ళాను, బండి ఎక్కడ పెట్టాను, అన్ని వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉందన్నమాట. అట్లనే మన బిహేవియర్ కూడా ఉంటుంది. సో మన ఒక ఎయిర్లైన్ బుకింగ్ ట్రై చేస్తే చూడండి, క్లియర్ ట్రిప్లోనే ఎక్కడ వెళ్ళి బుక్ చేయకుండా బయటకు వచ్చిన తర్వాత మీ ఎంట పడతారు ఎయిర్లైన్ వాళ్ళు. సంథింగ్ యూ మిస్ దిస్ బుకింగ్, యూ డన్ దట్ ఆర్ ఎనీథింగ్. చాలామంది అడుగుతారు, ఎందుకు నేను ఏం వాళ్ళకి ఇక్కడ వెళ్ళలేదు కదా, ఈ ఫర్నిచర్ వాళ్ళు యాడ్ ఎందుకు వస్తుంది నాకు, మీరు ఎక్కడో చూసుంటారు. సో ఇది సోషల్ బిహేవియర్ అనేది ఇట్ షుడ్ బి కంట్రోల్డ్. ఎస్, సేమ్ టైం మనం వీ షుడ్ నాట్ బి అ పోలీస్ స్టేట్. ఓకే, ఒక రష్యా లాగానో లేకుంటే ఇరాన్ లాగానో అట్లా ఉండకూడదు. వీ షుడ్ హ్యావ్ డెమోక్రసీ అట్ ద సేమ్ టైం. కానీ దే షుడ్ బి రెస్పాన్సిబుల్ పోస్టింగ్. ఇది ఫస్ట్ లెవెల్ పేరెంట్స్ నుంచి రావాలి. మీరు పిల్లల్ని అడ్వైస్ చేయండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా కానీ, అంటే సోషల్ మీడియాలో ఉన్న ఎటికెట్స్ గురించి, బిహేవియర్ని. కాలేజెస్లో కూడా దీని సెన్సిటైజేషన్ సెషన్స్ ఉండాలి. అది కాకుండా వర్క్ ప్లేస్లో కూడా మీ ఎంప్లాయీస్ని అది కొంచెం, ఎందుకంటే అక్కడ వాళ్ళు అంటారు మాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అదంతా చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ. బట్ యూ షుడ్ టెల్ దమ్ వాట్ ఈస్ టు బి డన్, వాట్ కెనాట్ బి డన్. Yes, sir. Thank you so much. Thank you very much. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.